ప్రపంచ దేశాల మధ్య పోటీతత్వం పెరిగిపోతున్న వేళ ఆయా దేశాలు ఆర్థికంగా బలోపేతం అవడం చాలా అవసరం. మనం భారత్ విషయాన్నే తీసుకుందాం. భారత్ ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోతుందట. 2025-26 సంవత్సరానికి గాను భారత్ 8.2% వృద్ధి రేటును సాధించిందట. ఇది గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువట. భారత్ ఇంత వృద్ధి రేటును ఎలా సాధించగలిగింది అని తెలుసుకోవాలనుందా? ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగం. వర్షాలు బాగా పడడంతో వ్యవసాయ రంగం నిలకడగా ఉంది. అక్టోబర్ 2025లో జరిగినటువంటి ట్రాక్టర్ అమ్మకాలే ఇందుకు నిదర్శనం. గత 11 ఏళ్లలో ఎప్పుడూ జరిగినటువంటి అమ్మకాలు ఈ 2025లోనే జరిగాయట. దీంతో పాటు పరిశ్రమలు, సేవా రంగంలో కూడా రికార్డు స్థాయిలో అభివృద్ధి నమోదైందట. పరిశ్రమల రంగంలో 9.1% వృద్ధి రేటు ఉంటే సేవల రంగంలో 9.2% వృద్ధి రేటు నమోదైంది. ఆయా రంగాల్లో ఇంతటి వృద్ధి రేటు సాధించడానికి గల కారణాలు ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల GST సంస్కరణలు తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా పొదుపు చేసే అలవాటు కూడా పెరగడమే ఈ విజయానికి కారణమని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సుంకాలు కొనసాగుతున్న టైంలో కూడా భారత్ ఇంతటి వృద్ధి రేటును సాధించడం నిజంగా గర్వించదగ్గ విషయమే. 2047 కల్లా భారత్ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని శక్తిగా మారాలంటే ఇలాగే ప్రతి సంవత్సరం 8% వృద్ధి రేటును నమోదు చేయాలట. ఇలా 2 దశాబ్దాల పాటు ఈ వృద్ధి రేటు పరుగులు పెడితే అప్పుడు ప్రపంచంలో భారత్ నెంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశం ఉందట.